పేదరికపు నిర్మూలన. ఇవాళ నిజంగా పేదరికం ఉందా? నేను మొదట మాట్లాడింది అదే. నిజంగా పేదరికం ఉందా? పేదరికం అంటే ఏంటి? తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, లేదా ఏడాదికి 40,000 లోపు ఇన్కమ్, 45,000, యాక్చువల్గా అయితే 14,000 15,000 ఉందంటే 45,000 లోపు ఇన్కమ్ అంటే నెలకు ఒక 4,000 రూపాయలు అనుకోండి. నెలకి 4,000 రూపాయలు సంపాదించలేని స్థితిలో అడుక్కునేవాడు కూడా లేడు. అడుక్కునేవాడికి రోజుకి కనీసం 100 రూపాయలు వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాడికి 3,000 రూపాయలు, ఏది తిండి పోను. ఆ తిండితో కూడా కలిపి లెక్కేస్తే రోజుకి 200 రూపాయలు 250 రూపాయలు లెక్కేసుకోవాలి. ఏది మరీ నార్మల్ పొజిషన్లో. మిగతా చోట్ల ఇంకెక్కువే వస్తుంది సిటీల్లో వీటిట్లో. అంటే అక్కడ అతనే అడుక్కునే అతనికి ఒక్కడే కరెక్ట్ ఓ రకంగా. పోనీ వీళ్ళు చెప్పే దిగువ మధ్య తరగతి, అదే పేదరికం అంటే ఒరిజినల్ పేదరికం అంటే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ కూలీకి వెళ్తే రోజుకి 500 రూపాయలు సంపాదిస్తే నెలకి 15,000 అవుతుంది కదా. నెలకి 15,000 అయితే ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత వెళ్ళిపోతుంది? అక్కడ 1,50,000 రూపాయలు వెళ్ళిపోతుంది కదా. ఇంకా అక్కడ వర్తించదు కదా 45,000 రూపాయలు పేదరికం అనేటటువంటిది. ఇవాళ పేదరికం అనేటటువంటిది పదం అంటే పేదరికపు లెక్క మారింది. ఇదివరకు పేదరికం అంటే తిండికి కూడా గతి లేకపోవడం. ఆ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, ఇంట్లో పని వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు బాగా గుర్తు, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పని మనిషి వస్తే వాళ్ళకి మేము అన్నం తిన్నప్పుడు ఎక్కువ వదిలేస్తాం కదా, అట్లాంటి ఇస్తే తీసుకెళ్ళి పెట్టేవాళ్ళ పిల్లలకి. అలాంటి పరిస్థితులు ఉండేది. పాచిపోతుందండి, ఇంకా పాయలేదు కదమ్మా, ఇంకా టైం పడుతుంది, ఉండండి దాంట్లో కష్ట అని చెప్పేసి మజ్జిగ పోసేసుకుని దాన్ని తీసుకుని తిన్నటువంటి రోజులు చూసాం ఆ రోజుల్లో. ఇవాళ రోజున అసలు పాచింది సంగతి దేవుడు ఎరుగు, చద్ది అన్నం దేవుడు ఎరుగు, వేడి అన్నం ఇస్తే కూడా ఆలోచిస్తున్న రోజులు. అలాంటి స్టేజీలోకి వచ్చేసింది. అది తప్పు కాదు, సంతోషపడాలి. పేదరికం నుంచి అడుగు ముందుకు వచ్చింది అంటే